క్రియలు చూద్దాం. పూర్తి వివరాలకు వెళ్దాం. ఆపరేషన్ సాక్షి సాక్షిలో వచ్చింది చూద్దాం ఒకసారి. ఆపరేషన్ ముస్కాన్ ముస్కాన్ సమేతం ఒకసారి పూర్తి వివరాలకు వెళ్దాం. బాల కార్మికులు, వెట్టి చాకిరులు, యాజకులు, అడుక్కొని తినే వాళ్ళ బాల కార్మికులు, అదేవిధంగా ఎక్కడైతే పిల్లల్ని కిడ్నాప్ చేసి అదృశ్యమవుతారో వాళ్ళని గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్ పేరుతో మనకు ప్రత్యేక జూలై 1 తారీఖు నుంచి ఆపరేషన్ ముస్కాన్ పేరుతో ప్రత్యేక డ్రైవ్ నిర్వహించున్నారు. తప్పిపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు దర్పణ్ పరిజ్ఞాన్ని ఈ డ్రైవ్ లో వినియోగించున్నారు. ఇక పూర్తి వివరాలకు వెళ్దాం. వీరాలు 14 పేజీలు ఉంది. సాక్షి దినపత్రికలో 14 పేజీలకు వెళ్దాం ఒకసారి. ఆపరేషన్ ముస్కాన్ కు సమయార్థం రేపటి నుంచి నెలపాటు రాష్ట్ర వ్యాప్తంగా స్పెషల్ డ్రైవ్. బాల కార్మికులు, వెట్టి చాకిరి, యాచకుల్ని గుర్తించిన ప్రత్యేక బృందాలు. చూద్దాం. బాల కార్మికులు ఎప్పుడు జరిగితే బాల కార్మికులు, వెట్టి చాకిరి, యాచన చేసే చిన్నారులు, అదృశ్యమైన బాలలను గుర్తించేందుకు ఆపరేషన్ ముస్కాన్ పేరిట జూలై 1 నుంచి ప్రత్యేక డ్రైవ్ నిర్వహించున్నారు. రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఆధ్వర్యంలో స్థానిక పోలీసులతో కూడిన యాంటీ ఉమెన్ ట్రాఫికింగ్ సిబ్బందితో పాటు కార్మిక శాఖ, మహిళా శిశు సంక్షేమ శాఖ, పాఠశాల విద్య, అదేవిధంగా ప్రజా ఆరోగ్య లీగల్ సర్వీస్ అథారిటీతో పాటు ఎన్జిఓలు ఈ స్పెషల్ డ్రైవ్ తో పాల్గొనున్నారు. ఇక మొత్తం 120 సబ్ డివిజన్ లో కమిటీలు స్పెషల్ డ్రైవ్లను ఈ నెల 31 వరకు కొనసాగుతున్నాయి. నెల పాటు నిర్వహించే ఆపరేషన్ ముస్కాన్ సంబంధించి సన్నాహక సమావేశం శనివారం నిర్వహించారు. ఇందులో అన్ని భాగస్వామ్య విభాగాల అధికారులను పాల్గొని క్షేత్రస్థాయి అధికారులకు తగు సూచనలు ఇచ్చారు. తప్పుపోయిన చిన్నారుల జాడ కనిపెట్టేందుకు తెలంగాణ పోలీసులు వినియోగిస్తున్న దర్పణ్ పరిజ్ఞాన్ని సైతం ఈ డ్రైవ్ లో అధికారులు వినియోగించున్నారు. ఈ యాపనాథ క్షేత్రాలను గుర్తించే చిన్నారుల వివరాలు నమోదు చేయడంతో పాటు అదృష్టమైన చిన్నారుల కేసుల గణాంకాలను సరిపోల్చాల్సి చూస్తారు. ఇలా చేయడంతో ఆయా పోలీస్ స్టేషన్ పరిధిలోని అదృష్టమైన చిన్నారుల కేసులు సైతం పరిష్కారమయ్యే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. ఇక చూద్దాం. అదేవిధంగా డ్రగ్స్ తో జీవితం